ఇక మా నాన్నగారి పరిస్థితి ఎలా అయిపోయిందంటే చనిపోయే మరణ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. నాన్న వాళ్ళు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మా నాన్నగారి పరిస్థితిని బట్టి ఎవరు మా దగ్గరికి రావట్లా. నేను అప్పుడు 6వ నెల ప్రెగ్నెంట్ ఉన్నాను. సడన్ గా నాకు గురకవాతంలో ఫిడ్స్ వచ్చేసిందండి. మంచం మీద ఉన్నా నేనే పైకి ఎత్తు కొట్టేసుకున్నాను. లావుగా అయిపోయి కడుపంతా లావుగా ఇంత లావు ఉబ్బిపోయి మనిషిని ఇలా అయిపోయాను. బయట రంపచోడవరం మా ఊరు నుంచి 23 కిలోమీటర్లు రంపచోడవరం హాస్పిటల్కి తీసుకెళ్లారు, గవర్నమెంట్ హాస్పిటల్కి. వాళ్ళు అన్నారు, మేము ఈ కేసుని డీల్ చేయలేమండి, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అన్నారు. అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు అన్నారు, బీపీ కంట్రోల్ అవ్వట్లేదండి ఈ అమ్మాయిని కాకినాడ తీసుకెళ్ళిపోండి. అలా నన్ను తీసుకెళ్తే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి బతికే ఛాన్స్ లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. తల్లి అయినా బతికిద్ది, బిడ్డ అయినా బతికిద్ది. చివరికి ఒకటే ప్రార్థన చేశారంటే, నీ చిత్తం అయితే సుమను బతికించాయా అని అడిగారంట. అంతే. సాయంత్రం నాకు నార్మల్ డెలివరీ అయింది. 3 కేజీల పాప చనిపోయి నా కాళ్ళ దగ్గర పుట్టింది. అప్పటికే నా తల్లి గురించి ఒక మాట విన్నాను. మా నాన్నగారు చనిపోయారని, 2 పిల్లలు చనిపోయారని, నేను హాస్పిటల్ అలా ఉన్నానని. నా తల్లి ఒక వారం రోజులు బట్టి సరిగ్గా ఉండట్లేదంట. ఏంటని హాస్పిటల్కి తీసుకెళ్తే, మీ అమ్మకి మానసికమైన ఒక వ్యాధి వచ్చిందండి, మీ అమ్మకి సడన్ గా ఏదన్నా ఒక వార్త చెప్తే మీ అమ్మ పిచ్చిదైపోద్దండి అని చెప్పారు. అన్నయ్యని అడుగు, ఏం జరిగింది అన్నయ్య అని అన్నాను. అయ్యగారు లేరమ్మగారు, అయ్యగారు చనిపోయారు అని అన్నారు. అనేసరికి రోడ్డు మీద పడిపోయానండి, ఇంక లేగలేకపోయాను. కానీ అమ్మ అన్న మాట రావాలా, ఏసయ్యా అని పైకి 2 చేతులు ఎత్తేసి ఏసయ్యా అని గట్టిగా ఏడ్చేసాను. అక్కడ ఉన్న జనం అంతా వచ్చేసారు, ప్లేస్కి తీసుకెళ్ళండి దయచేసి అని అన్నాను. ఇంతమంది ఉన్నారు, మీ అందరికీ దండం పెడతాను, ఆయన బయటికి లాగొచ్చు కదా, ఇప్పుడు ఒక ఊపిరి ఉంటుంది కదా, నాకు ఆయన తప్ప ఇంకెవ్వరు లేరండి, ప్లీజ్ ఆయన బయటికి లాగండి, మీకు దండం పెడతాను, బయటికి తీయండి అని చెప్పి. ఇప్పుడు ప్రభు ఆత్మ చెవుల దగ్గర ఒక స్వరం నాకు వినపడుతుంది, నా దైవజనుడు ముగించిన సేవా పరిచర్య నువ్వు చేస్తావా, నా దైవజనుడు ముగించిన సేవా పరిచర్య నువ్వు చేస్తావన్న స్వరం నాకు 1-2 సార్లు వినపడుతుంది. గట్టిగా అరిసి చెప్పాలనిపించింది, నేను చేస్తానయ్యా.